అందరికీ నమస్తే అండి. ఎల్లుండి అనగా 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం కాబోతుంది. అది అందరికీ తెలిసిందే. మనం ఆల్రెడీ గత వీడియోల్లో కూడా చెప్పాం, లాస్ట్ వీడియోలో కూడా. ఇక్కడ ఈ సమావేశం యొక్క ప్రత్యేక అజెండా ఒకే ఒక్క అజెండా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని తీర్మానం చేయడం అండి. కానీ ఇక్కడ చాలా మంది ఒక క్లారిటీ మిస్ అవుతున్నారండి. చాలా మంది కూడా మిస్ అయిందని చెప్పవచ్చు. అసలు తీర్మానం అంటే ఏంటి, బిల్లు అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, ఎందుకు శాసనసభ మాత్రమే, శాసన మండలి ఎందుకు కాదు సమావేశం? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినప్పుడే ఈ ప్రత్యేక సమావేశం అసలు ఉద్దేశం అనేది అర్థమవుతుంది. మొదట ఒక బేసిక్ పాయింట్ మనం ఆలోచించాలండి. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆమోదం పొంది చట్టమైంది కదా, రాష్ట్ర విభజన. ఇది కేంద్ర పరిధిలో జరిగిందండి. ఆ చట్టంలో సవరణ కావచ్చు, అది కూడా కేంద్ర పరిధే. అంటే ఇప్పుడు రాజధాని విషయంపై చట్టం మార్చాలంటే లోక్సభ రాజ్యసభల్లోనే చేయాలి. అయితే కేంద్రం రేపు ఒక ప్రశ్న అడుగుతుందండి, ఈ మార్పు మేమే చేసేసామా లేక రాష్ట్రం కోరిందా? అక్కడే ఈ అవసరం అనేది ఏర్పడుతుందండి. అందుకే అసెంబ్లీ తీర్మానం అనేది, తీర్మానం వర్సెస్ బిల్లు అంటే చిన్న తేడా ఉందండి. పెద్ద అర్థమేం కాదు, చిన్న తేడా ఉంది, పెద్ద అర్థం వచ్చేలాగనమాట. ఒక కొత్త చట్టం చేయాలి అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, శాసన మండలిలో బిల్లు పాస్ అవుట్ అవ్వాలి, గవర్నర్ సంతకం అవ్వాలి, అది చట్టబద్ధం అవుతుంది అనమాట. కానీ ఇక్కడ వారు చట్టం చేయడం లేదు, కేవలం రాష్ట్రం కోరికను రికార్డు చేస్తున్నారనమాట. అదే తీర్మానం. గ్రామ సభల్లో ఈ పనులు చేస్తూ ఉంటాం. గ్రామ సభల్లో మనం వింటూ ఉంటాం, తీర్మానం చేశారు అని. ఆ తీర్మానాలు చేస్తారు కదా ఇలాగ. అది చట్టం కాదు, గ్రామం నిర్ణయం అండి. అలాగే ఇక్కడ అసెంబ్లీ చెప్పబోతుంది, మా రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే కావాలి. ఇప్పటి వరకు మాకు రాజధాని అనేదే లేదు మా ఆంధ్ర రాష్ట్రానికి, కాబట్టి మాకు రాజధాని ఒకటి కావాలి అని చెప్పటం అనమాట. అసలు ఇక్కడ కీలకమైనటువంటి లీగల్ పాయింట్ చూసినట్లయితే 2014లో హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది, వినాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధంగా రాజధాని అనేటటువంటి పదం ఎక్కడా లేదు. ఆ చట్టంలో తర్వాత ఏంటి అనేది స్పష్టంగా లేదు. తర్వాత ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది స్పష్టంగా లేదు. రాష్ట్రం కూడా ఇప్పటి వరకు దీనిపై చట్టం చేయలేదు, తీర్మానం కూడా చేయలేదు. అందుకే ఈ ప్రత్యేక సమావేశం రేపు 28వ తారీఖు చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు అసలు ప్లాన్ ఏంటి, కూటమి ప్రభుత్వం యొక్క అసలు ప్లాన్ ఏంటి? అసెంబ్లీ సమావేశం ఏర్పడుతుంది, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తారు, అమరావతి రాజధానిగా తీర్మానం చేస్తారు, ఏకగ్రీవ ఆమోదం అనమాట. ఆ తీర్మానం పార్లమెంటుకి పంపటం. తర్వాత కేంద్రం చెబుతుంది, రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా కోరింది కాబట్టి మేము చట్టంలో సవరణ చేస్తున్నామని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సవరణ చేసి అమరావతిని రాజధాని చట్టబద్ధంగా చేర్చవచ్చు అనమాట. మరి శాసన మండలి ఎందుకు కాదు? ఇక్కడ శాసనసభ మాత్రమే, శాసనసభలో తీర్మానం చేస్తారు అని చెప్తున్నాం. మరి శాసన మండలి ఎందుకు కాదు? ఎందుకంటే ఇక్కడ బిల్లేం పెట్టడంలా, చట్టమేం చేయట్లేదు, కేవలం తీర్మానం మాత్రమే చేస్తున్నారు. తీర్మానం చేయడానికి శాసన మండలి అవసరమే లేదండి. అందుకే శాసనసభ మాత్రమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రశ్నను బయటకు తీసుకొచ్చింది వేరెవరో కాదండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. శాసన మండలి ఎందుకు లేదు అని ఆయనకు సమాధానం తెలియదా అంటే, అంత పెద్ద రాజకీయంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు ఏం జరుగుతుంది శాసనసభలో, బిల్ అంటే ఏంటి, తీర్మానం అంటే ఏంటి, ఇవన్నీ తేడాలు తెలుసు ఆయనకి. తెలియదనేం లేదు, ఖచ్చితంగా తెలుసు. కానీ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రశ్న వదిలేరండి ఆయన, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. యాక్చువల్గా ఆన్సర్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందే అనమాట. ఇది చట్టం చేయడం కాదు, ఇది రాష్ట్రం తన కోరికను అధికారికంగా కేంద్రానికి చెప్పటం. తీర్మానం అనేది కేంద్రానికి లీగల్ బేస్, అమరావతి రాష్ట్ర కోరిక, అమరావతి అనేది. ఇదే ఈ ప్రత్యేక సమావేశం యొక్క అసలు ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఒకవేళ అడ్డుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. వైసీపీ అక్కడ శాసన మండలిలో వాళ్ళకి
పవర్ ఎక్కువ ఉంటుందండి, ఇప్పుడు బలం ఎక్కువ ఉంది, సంఖ్యాబలం. కాబట్టి వాళ్ళు ఏదైనా అడ్డుకుంటే, అందువల్ల ఏంటంటే పార్లమెంట్లో కాకుండా, పార్లమెంట్లో ఇక ప్రాబ్లం లేకుండా, పార్లమెంట్లో సంఖ్యాబలంతో వైసీపీ ఏమీ అడ్డుకునే పని లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి అసలు పని అనమాట ఇది, కూటమి ప్రభుత్వం. ఇక ఎవరు మార్చే పని లేకుండా, ఎవరు అడ్డుపడకుండా. ఇదండి అసలు విషయం. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.